స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి గ్రామ దేవత రెండవ రోజు శ్రీ పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. అమ్మవారికి ముదునూరి సత్యనారాయణ వర్మ దంపతులు లక్ష పుష్పార్చన కార్యక్రమం. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేయాలి. 120 కోట్ల రూపాయలు ప్రజాధనం కొల్లగొట్టిన వారిపై వైసీపీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాయచోటి ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేయాలి. విహెచ్పి డిమాండ్. రాజమండ్రిలో భారీ ప్రదర్శన. కలెక్టరేట్లో వినతి పత్రం అందజేత. యువత సమస్యలపై 12న కలెక్టరేట్ దగ్గర ఆందోళన. మాజీ ఎంపీ మార్గని భరత్. గోదావరి నది గర్భంలో ఇసుక తరలింపులో పెద్దలెవరు? రాజమండ్రి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. రాజమండ్రి గ్రామ దేవత అయిన శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవంలో భాగంగా ఎం హేమలత ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఘనామృతం కళ్యాణ రూపంలో వైభవంగా ఆలపించి కోలాటం నిర్వహించారు. సోమవారం రెండవ రోజు అమ్మవారికి ముదునూరి సత్యనారాయణ వర్మ దంపతులు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు లలిత పారాయణం, శ్రీ శ్యామల దండకం ఆలపించారు. గుడ మాజీ చైర్మన్ గణ్యకృష్ణ, వారి కుమార్తె స్మిత అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేశారు. ఆలయ ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ జాతర మహోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయని, ఈ 5 రోజులు అమ్మవారు 5 అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారని, మొదటి రోజు రాజశ్యామలాదేవిగా, రెండవ రోజు వారాహిమాత దేవిగా, మూడవ రోజు ధాన్యలక్ష్మీదేవిగా, నాలుగవ రోజు అష్టలక్ష్మీదేవిగా, 5వ రోజు ఆఖరి రోజు సోమాలమ్మ అమ్మవారుగా భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు చంద్రమౌళి గణేష్ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించడం జరుగుతుందని, ధవళేశ్వరం గ్రామానికి చెందిన శంకరమంచి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు అమ్మవారిని అలంకరణలు చేస్తున్నామని అన్నారు. 12వ తేదీ బుధవారం ఉదయం సామూహికంగా సౌభాగ్య వ్రతం చేస్తున్నామని అన్నారు. భక్తులు ముందుగా గోత్రనామాలు ఆలయంలో నమోదు చేయించుకోవాలి.
పాత సోమాలమ్మ చాలా మహిమాన్వితమైన దేవతావిడి. ఇక్కడ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి దేవాలయాన్ని నిర్మించడం కాకుండా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేస్తున్నారు. ఆ అమ్మ అనుగ్రహం రాజమండ్రి ప్రజలకు, ముఖ్యంగా మన గొర్రెల సురేష్ గారి మిత్ర బృందానికి కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వావలంబ తల్లికి మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటాం. ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేసి అసలు దోషులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్ర అంటూ 120 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేస్తే అసలు దోషులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఎన్నికల ముందు వైసీపీ అధ్యక్షుడు అప్పటి సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర అంటూ యువత జీవితాలతో చక్కగా ఆడుకున్నారని విమర్శించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. అప్పటి క్రీడల మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి, తాడేపల్లి పెద్దలు కలిసి కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. 120 మందిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారని, అసలు వారెవరు, ఎక్కడుంటారు, వారిపై వైసీపీ నేతలకు అంత ప్రేమ ఎందుకు, పారితోషికం ఎంత ఇచ్చారనేది కూడా తేల్చాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కిట్లు ఎన్ని కొన్నారు, అవి ఎక్కడ ఉన్నాయి, పేమెంట్ ఎంత చేశారు, ఆ కిట్లు ఏమయ్యాయి అనేది కూడా నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడల మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారందరినీ వదలకూడదని, అందుకే ఎంక్వైరీ కమిటీ వేస్తే అన్నీ తేలుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవినీతి ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే క్షమించాలి, మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి. ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష, క్రిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత ఒక జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష, దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది.
అలాగే 120 మంది బ్రాండ్ అంబాసిడర్స్. అసలు వారు ఎవరు, వారి అర్హత ఏమిటి, వారిని ఎలా ఎంచారు, అసలు వారు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో, వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్, ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు. ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా? అంటే ఏది, ఎక్కడ ఎవరైనా ఎత్తికి వెళ్ళిపోయారా ఏంటి? ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా, ఇరిగిపోయినాయా, ఉన్నాయా, వాడుకలో ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరో పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవమే అధ్యక్ష. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష. అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధత ఉండుంటే ప్రతి సంవత్సరం పెట్టాలి. ఎన్నికల ముందు, కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిలప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు 1300 కోట్ల రూపాయలు కేటాయించాలి, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 12న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. బడ్జెట్లో యువతకు మొండి చేయి చూపారని ఎద్దేవా చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దావోస్లో ఒక్క MOU కూడా ఎందుకు చేసుకోలేకపోయారని విమర్శించారు. మీ రాజనీతి ఏమైపోయిందని నిలదీశారు. ప్రజలను నమ్మించి మోసం చేయడం కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందా లేదా అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ ఈనాడు పేపర్లో చంద్రబాబు గగ్గోలు పెట్టారు. పోలవరం ఎత్తుపై ఇప్పుడు మాట్లాడగలరా సవాల్ చేశారు. పూర్తి స్థాయిలో ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు అడగరు? పోలవరం గురించి ఎందుకు మాట్లాడరు? విశాఖ స్టీల్ ప్లాంటుకు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కోరడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పోరాటం జరుపుతామని అన్నారు. రాజమండ్రి ఈవీఎం ప్రజాప్రతినిధికి పారాషూట్ స్పెల్లింగ్ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ స్థలానికి సంబంధించి ముడుపులు తీసుకున్నానని ఆరోపించారు. ఇప్పుడు అక్కడ మీ హయాంలో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. పందిరి మహదేవుడు సత్రానికి సంబంధించిన స్థలాన్ని ఎందుకు అనధికారికంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. కోటిలింగాల ఘాట్లో ఎమ్మెల్యే అనుచరులు 50 అడుగులు పైగా గోదావరిలో త్రవ్వకాలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, నక్కా శ్రీ నగేష్, నరవ గోపాలకృష్ణ, మార్తి లక్ష్మి, కానుభైన సాగర్, ముప్పన ప్రభాకర్, మధ్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో మీరు 15 సంవత్సరాలు మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు కదా, ఛాలెంజ్ నేను అదే చెప్తున్నా. మొన్న కూడా చెప్పా, గతంలో 15 సంవత్సరాలు మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు, మీరేం చేశారు? 5 సంవత్సరాలు భరత్ అధికారంలో ఎంపీ కింద ఉన్నాడు, నేనేం చేశాను? ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధం అని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏంటి ఒకటైనా చూపించు. పుష్కరాల టైంలో కోట్లింగాలు ఘాటు కట్టారు, ఓకే. అంతకుమించి గొప్ప కార్యక్రమం ఇంకేం చేశారని అడుగుతున్నా. నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది, నువ్వు చదువుకోవాలంటే రాత్రులు తెల్లవారిపోతుంది నీకు అన్ని కార్యక్రమాలు. ఎందుకు నిన్నటికి నిన్న ఆనం కళాకేంద్రంలో క్రికెట్ మ్యాచ్ జరిగిందండి. మరి అది ఎవరి హయాంలో జరిగిందండి? నా హయాంలో జరిగిందా? మీ హయాంలో జరిగిందా? కొన్ని వేల మంది యూత్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు క్రికెట్ మ్యాచ్ని.
మరి ఇదే మీ ఈనాడు పేపర్లోనే అభిమానులు ఆస్వాదించారు సుబ్రహ్మణ్య మైదానంలో అని ఈనాడు పేపర్లో డైరెక్ట్గా వేశారు. అసలు నేను చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు మీరు అన్నారు 25% కమిషన్లు అని, ఒకటే నిరూపించండి. కొన్ని సరదాగా ఒకటే నిరూపించండి. నేను ఇప్పుడు మీరు నిరూపించకపోతే నేనే వెళ్తా, కంబాల చెరువు దగ్గరికి వెళ్తా, అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని పిలిపిస్తా. ఏమయ్యా కాంట్రాక్టర్, నాకేమన్నా డబ్బులు ఇచ్చావా రా ఎదురుగుండా అని అడుగుతాను. లేకపోతే దానివైపేట పార్క్కి వెళ్దాం, ఏమయ్యా కాంట్రాక్టర్ పిలిపిస్తా. ఎవరు నువ్వు నాకు 25% ఎవరు ఇచ్చారు, దేంట్లో ఇచ్చారు? నేను డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నా పరిధి దాటడం అంటే ఏంటి నాకు అర్థం కాల. ఏంటి ఈ అహంకారం, ఏంటి ఈ మాట తీరు? నువ్వు మహిళలకి ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం ఇదా? ఏం చేస్తావు చెప్పమ్మా. నేను పరిధి దాటట్లేదు. నువ్వు మహిళా దినోత్సవం ముందు రోజు మాట్లాడిన మాట ఇది. ముందు రోజు మాట్లాడింది. నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూశాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, చాలా బాధ అనిపిస్తుందని. నేను అడుగుతున్నా, మీ అబ్బాయి గురించి ఏ పేటీఎం గాడు మాట్లాడాడు? తీసుకురండి, నేనే జోడించి కొడతా. ఎవరు మాట్లాడారు మీ అబ్బాయి గురించి? నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు. మా అబ్బాయి మంత్రి అని ఇచ్చుకోండి, తప్పేం లేదు, ఇచ్చుకోండి. మీ అబ్బాయి గురించి, నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారయ్యా? మీ అబ్బాయి గురించి, చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు, ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్లు ఉంటే చూపించు, అతన్ని మనమే పట్టుకుందాం, నేనే పట్టుకుంటాను. ఎవడు మాట్లాడాడు? ఎంత అహంకారపూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే, నా పరిధి దాటితే ఏంటి పరిధి దాటిది? గతంలో చెప్పాను, ఏంటి పరిధి దాటిది? ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి. ఇలాంటి 3rd గ్రేడ్ పర్సన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను చెప్తా ఉన్నా. ఈ రకమైన మాటల ఎంత అహంకారపూరితమా? ఇప్పుడు నువ్వు అంటున్నావు మా నాన్నగారికి ఆదిరెడ్డి అప్పారావు గారికి చెప్పు చూపించావని. నేను అంటున్నా, ఒక మహిళని, మీ ఇంట్లో మహిళని ఒక పట్టు పట్టేస్తా, నీ సంగతి చూస్తా అని అంటే ఉప్పు కారాలు తినేవాళ్ళు ఎవరైనా కానీ దాన్ని రిటాలియేట్ చేస్తారు, దాని గురించి మాట్లాడతారు. ఏ రకంగా అహంకారపూరితమైన ఒక ఆడపిల్లని ఏ రకంగా మాట్లాడారు? నీ తల్లినో చెల్లినో అంటే మనం తిరగబడమా? అదే రకంగా నేను ఆ రోజు మాట్లాడా. ఆ రోజు నేను చూపించా, నీ తల్లినో చెల్లినో అంటే ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా ఎదురు తిరుగుతారు. ఒక పట్టు పడతానని అంటే దానికి అర్థం ఏంటి? కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి రాజమండ్రి సోమాలమ్మ తల్లి అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. కొత్తపేటలోని శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలకు నాందిగా సోమవారం రాట ముహూర్తం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి అప్పారావు శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్ కుమార్, అట్టాడ రవి, కర్రి సతీష్, రౌతు వాసు, పాలిక సతీష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, రాజమండ్రి సమీప గ్రామాల ప్రజలకు శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకమని పేర్కొన్నారు. ఏటా కొత్త అమావాస్య ఉగాది రోజున వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. ఇక్కడ అన్నదానం భారీ స్థాయిలో చేస్తారని, ఒక ఏడాదికి మించి మరో ఏడాది ఘనంగా అన్నదానం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ తరపున కడియాల వీరభద్రరావు సారథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారని, ఈరోజు రాట ముహూర్తం జరిగిందని చెప్పారు. సెట్టిబిల్జ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని అభినందించారు. ఆలయ అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆదిరెడ్డి అప్పారావు హామీ ఇచ్చారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు మాట్లాడుతూ, ఈ ఏడాది కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి
ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 2న అమ్మవారి ఊరేగింపు, ఉగాది సందర్భంగా 28, 29, 30 తేదీల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు భారీ అన్నదానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రెడ్డి రాజు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, జిల్లా కార్యదర్శి జమ్మి సత్యనారాయణ, టీడీపీ రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, కంటిపొడి శ్రీను, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, కడియాల శ్రీనివాస్, వాసు, కడియాల శ్యామ్, రుంకాని విజయ్, టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాసు, కర్రి సూర్యనాయుడు, బోను ఈశ్వరి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామదేవత సోమలమ్మ తల్లి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు చాలా ఘనంగా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం భారీ అన్నదానంతో ముగింతూ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సోమలమ్మ తల్లి అంటే చాలా మన రాజమండ్రి కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక పేరు. ఆ కోరిన కోరికలు తీర్చే తల్లి సోమలమ్మ తల్లి అంటారు. ఈ సోమలమ్మ తల్లి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఆవిడ మహత్యం చాలా ఉంటుంది. ఇప్పుడే ఇందాక రాజుగారు చెప్పారు, ఇది ఎవరు కట్టించారండి? గోపాలపురం జమీందారు గారు దీని నిర్మాణం చేపట్టారండి. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా చెట్టుబలిజ కమిటీ నుంచి ఈ గుడిని డెవలప్ చేసి ఇప్పుడు ఎంత అంగరంగ వైభవంగా మన ఉగాది రోజుని, ఆ మరుసటి ఉగాది రోజుని అమావాస్య రోజు 2 రోజులు కూడా జనం చాలా బేభత్సంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్లనే ఈ రాజమండ్రి ఎంత సౌభాగ్యంగా ఉందన్న భావం కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇది అన్నదానంతో ఆఖరి రోజున 6వ తారీఖుని ఏప్రిల్ 6వ తారీఖుని అన్నదానంతో కార్యక్రమాలు ముగుతాయి. అందరూ కూడా చాలా ఆనందంగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉగాది జాతర మహోత్సవాలు ఈరోజు రాట ముహూర్తంతో మనకి ప్రారంభమయ్యాయండి. అయితే ఈరోజు మొదలుకొని ఉగాది అమ్మవారి ఆ యొక్క మనకి తీర్థంతో సహా ఏమిటంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం అమ్మవారికి సిరిమానోత్సవం అని, అలాగే లక్ష చామంతి పూజ అని అనేక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. అమావాస్య రోజు అమ్మవారికి భారీగా ప్రజలందరూ కూడా వచ్చి చలిమిడి పానకాలతో అమ్మవారికి నైవేద్యం అవి సమర్పించుకుంటూ ఉంటారు. ఉగాది రోజు భారీగా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారండి. అదేవిధంగా ఉగాది జరిగిన 3వ రోజు అమ్మవారికి ఊరేగింపు జరుగుతుంది. సంబరాలతో పాటు అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఏప్రిల్ 6వ తారీఖు నాడు అమ్మవారికి భారీ అన్న సమారాధనతో కార్యక్రమాలు ముగుస్తాయండి. ముగిసిన తదుపరి కూడా చైత్రమాసం అంతా కూడా ప్రతి మంగళవారం, ఆదివారం కూడా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నైవేద్యాలు అవి తీసుకొని అమ్మవారికి సమర్పించుకుంటూ భక్తులతో కోలాహలంగా ఆలయం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. మీరు అందరూ కూడా అమ్మవారి అన్న సమారాధనలో ఉత్సవాలు అన్నింటిలోని కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మేము మా సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి నగర పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పులేకు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళన హాస్యాస్పదంగా ఉందన్నారు. యువత, విద్యార్థులు వైసీపీ హయాంలోనే ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. 2వసారి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించడం వల్లనే రాష్ట్రంలో ప్రజలు అంతా క్షేమంగా ఉన్నారని టీకే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగి వ్యాపార లావాదేవీలు చూసుకోవాలని హితవు పలికారు.
రాష్ట్ర మంత్రి పి నారాయణ స్పందించి ముందుగా రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఎన్నికలు లేకుండా అభివృద్ధి జరగదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు లాగా అంత అబద్ధాలాడి మనిషి కాదు. చంద్రబాబు నాయుడు అంటే బ్లఫ్ మాస్టర్. చంద్రబాబు నాయుడు మాట్లాడితే నోటంటే వచ్చిందంటే అది బ్లఫ్, అబద్ధమై ఉంటుంది. అది నిజమే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే సింగపూర్లో వీడియోలు తీసుకొస్తాడు, మరి ఇక్కడ ఆడియోలు చూపిస్తుంటాడు. అటువంటి చంద్రబాబు నాయుడులా కాకుండా ఏదో కొంతవరకు అన్న నిజంగా మాట్లాడే వ్యక్తి. అయ్యా, మీరు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అన్నీ డెవలప్ చేస్తాం. రాజమండ్రి రాబోయే 2027 పుష్కరాలని మేము టాప్ లెవెల్లో చేస్తాం. దగ్గర పురంధేశ్వరి గారు అయితే 1500 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొస్తూ ఉంటుంది. మరి ఈయనేమో 950 కోట్లు తీసుకొస్తానంటాడు. మరి చాలా సంతోషం. రాజమండ్రి పుష్కరాలు మీరు బాగా చేస్తారని చెప్పినందుకు సంతోషపడుతున్నాం. ఎందుకంటే పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేటర్లు ఉండాలి. కనీసం మినిమం జ్ఞానం ఎవరికైనా అది ఆర్గనైజ్ చేసే వాడికి మినిమం జ్ఞానం ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ జరగాలంటే ప్రతి వార్డుకి ఒక రిప్రజెంటేటివ్, ఒక కార్పొరేటర్ ఉండాలి. మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకుండా, కార్పొరేటర్ లేకుండా 950 కోట్లు ఖర్చు పెడతాం, 1500 కోట్లు ఖర్చు పెడతాం అంటే ఈ డబ్బంతా ఒక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ని కలిపి దోసేసుకుందామని ప్రయత్నాలకి మీరు సహకరిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మన నారాయణ గారిని ప్రశ్నిస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ రాజమండ్రిలో భారీ ప్రదర్శన చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐ తప్పుడు కేసులు బనాయించడం తగదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ పేర్కొంది. ఎస్ఐ సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం దారుణమని పేర్కొంది. బాధిత హిందువులపై, హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేసింది. తొలుత స్థానిక కోటుపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాధా మనోహర్ దాస్ స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు సత్తి గోవిందరెడ్డి, కార్యవర్గ సభ్యులు గణరాజు, అనంత్, గీత, వెంకట్, ప్రదీప్ వర్మ, విశ్వ హిందూ పరిషత్ కోవూరు జిల్లా కార్యదర్శి గంగాధరం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ సహకార్యవాహ కామవరపు మోహన్ కృష్ణ, విభాగ్ కార్యకారిణి సభ్యులు వాడ్రేవు మాణిక్యాలరావు, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ కర్రి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 మంది హాజరయ్యారు. రాయచోటిలో మార్చి 4వ తేదీన జరిగిన వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా దాడి జరిగిందని, అమానుషంగా లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు బనాయించారని విహెచ్పి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్ఐని సస్పెండ్ చేయాలని, హిందువులపై, హిందూ సంస్థలపై పెట్టిన కేసులు ఉపసంహరించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय शिवाजी, जय श्री राम, 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 भारत माता की जय, भारत माता की जय, हिंदुవుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువులపై దాడులు నశించాలి, హిందువులపై దాడులు నశించాలి, హిందువులపై దాడులు నశించాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత
కూడా అదే మార్గంలో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం, కొంచెం వెనకరావా నిర్వహించడం, అది ఉన్నటువంటి కొంచెం వెనకరావు బంధువులందరూ చేస్తున్నటువంటి ఒక గొప్ప ఉత్సవం. సెల్ రాదు. అలాంటి ఉత్సవం 1000 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటే ఈ ఏడాది వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మోకలకి, అల్లరి మోకలకి అడ్డం వచ్చిందంట. భారతదేశ చరిత్ర, భారతదేశంలోనే హిందువులకే ఇలాంటి ఇబ్బంది ఏర్పడితే భవిష్యత్తులో భారతీయత పట్ల చాలా భయంగా ఉంది. ఎందుకనంటే మనం చూసాం లక్ష్మీనరసింహస్వామి రథాన్ని కానీ, రామతీర్థంలో ఉన్నటువంటి రాముడి విగ్రహ శిరస్సు ఛేదన కానీ, అదేవిధంగా అనేక విగ్రహాలు ఏవైతే ధ్వంసం చేసి ఉన్నారో అప్పటి నుంచి మేము చెప్తా ఉన్నాం. కానీ ఈ పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు కొంతమంది వారికి పెద్దలు అనుకుంటున్నటువంటి వాళ్ళ మాటలు విని హిందువుల యొక్క మనోభావాలని ప్రతిసారి కూడా అవమానిస్తూనే ఉన్నారు. అటు రాజకీయంగాను, ఇక్కడ పోలీసు వ్యవస్థ పరంగా కూడా హిందువులు చాలా అవమానం పడుతూ ఉన్నారు. ఏం అడ్డం వచ్చింది? ఎవరిని మేము ఇబ్బంది పెట్టాం? రాయచోటిలో మా అంతటా మేము ఉత్సవంగా వెళ్తూ ఉంటే హిందువులందరూ కూడా క్రమశిక్షణతో ఊరేగింపుగా వెళ్తూ ఉంటే అక్కడ ఎవరికి అడ్డం వచ్చింది? ఏ ఇబ్బంది లేకుండా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అల్లరిమోకులు హిందువులపై దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ విషయాన్ని చూసి, ఆ దృశ్యాన్ని చూసి కూడా తిరిగి హిందువులపై కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సబబని, ఈ హిందువులపై కేసులు పెట్టడానికి వెనకాల ఉన్నటువంటి ఎవరు నడిపించారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి, అలాగే హిందూ అన్ని ధార్మిక సంస్థల నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతకాలం హిందువులు మీరు అనగదొక్కుతారు? భారతదేశంలో ఉండి కూడా మా ఆత్మభావాన్ని, మా ఆత్మగౌరవాన్ని ఎంతకాలం చంపుకోవాలని చెప్తా ఉన్నాం. మేము ఇక్కడ నుంచి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి హిందూ వ్యవస్థపై కానీ, హిందూ విధానాలపై కానీ, హిందువుల జోలుకు కానీ ఎవరన్నా వస్తే అది ఏ సంస్థ కానీ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ కానీ హిందువుల జోలికి కానీ వస్తే ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం, మా హిందువుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తు రోజుల్లో మీరు చవి చూస్తారని చెప్పి సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను. మరి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుందంటే, ధర్నా జరుగుతుందంటే దానికి కారణం హిందువుల మీద జరిగే దాడులనే నేను చెప్తా ఉన్నాను. ఇదివరకు ఏ ప్రభుత్వం ఉన్నా సరే దాడులు జరిగితే పిచ్చోడి చేతిలో రాయి అన్నారు, పిచ్చోడు చేసిన పని అన్నారు. మరి ఈ రోజున వీరభద్ర స్వామిని అంత భక్తిగా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకునే ధర్నాని ఆఫ్ చేసి ఒక కర్కశంగా ప్రవర్తిస్తూ వెళ్ళకూడదు, ఆ ర్యాలీని వెళ్ళకూడదు, ఆ ఊరేగింపు వెళ్ళకూడదు అని ఆఫ్ చేశారంటే హిందువుల మీద ప్రత్యేకించి దృష్టి సారించి చేస్తున్న దాడులుగానే మేము పరిగణిస్తున్నాం. రాయచోటిలో జరిగిన ఏదైతే దాడి ఉందో ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఏమున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చాంబర్ పూర్వాధ్యక్షుడు బొమ్మన రాజ్ కుమార్ 67వ జయంతి కార్యక్రమాన్ని వర్తక సోదరులు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్, ది రాజమండ్రి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చాంబర్ పూర్వాధ్యక్షుడు బొమ్మన రాజ్ కుమార్ 67వ జయంతి సందర్భంగా సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక తాడితోట మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బొమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమండ్రి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి అల్లంకి నాగేశ్వరరావు, ఉభయ కమిటీల సభ్యులు, వస్త్ర వ్యాపార సోదరులు పాల్గొన్నారు. రాజ్ కుమార్ మన మధ్య లేకున్నా ఆయన సేవలు, దాతృత్వం ఎప్పటికీ అందరి మనస్సుల్లో నిలిచే ఉంటాయని అన్నారు. ఘనంగా నివాళులర్పించిన ఎంజీ కాంప్లెక్స్ సోదరులందరికీ మరియు బొమ్మన జయకుమార్ గారు, అలా బొమ్మరాజ్ కుమార్ గారు అబ్బాయి అయిన పెద్దబాబు అయిన జయకుమార్ గారు ఈవేళ నివాళులర్పించి ఉన్నారు. వస్త్ర ప్రపంచానికి ఎంతో సేవలు అందించి సంఘ సేవలో నేనంటూ ముందున్నానని అందరికీ ఏ ఉపకారం కావాల్సిన ఉపకారం చేస్తూ రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా సేవలు అందించి గణనీయమైన సేవలు అందించిన బొమ్మన రాజ్ కుమార్ గారికి వాళ్ళ ఘనమైన నివాళులు అర్పించినందుకు చాలా
ఆనందంగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఆయన అడుగుజాడలో నడాలని, 10 మందికి ఉపకారం చేయాలని, ఈ వస్త్ర ప్రపంచం ఇంకా అభివృద్ధి చెందాలని, ఆయన పేరు కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే ఈ నెల 11, 12, 13 తేదీల్లో బైబిల్ మిషన్ 58వ మహాసభలు మార్గాని ఎస్టేట్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11, 12, 13వ తేదీలలో 3 రోజుల పాటు స్థానిక మార్గాని ఎస్టేట్స్లో బైబిల్ మిషన్ మహాసభలు నిర్వహిస్తున్నట్లు రెవరెండ్ డాక్టర్ ఎన్కే షారూన్ కుమార్ వెల్లడించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్లోని మహాసభలు నిర్వహిస్తున్న సభా ప్రాంగణంలో సోమవారం మీడియాతో షారూన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రాజమహేంద్రవరంలో బైబిల్ మిషన్ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవదాస్ అయ్యగారు బైబిల్ మిషన్ను రాజమండ్రిలోనే స్థాపించారని, రాజమండ్రిలో మహాసభలు జరుపుకోవడం పుట్టినింటిలో జరుపుకున్నట్లేనని అన్నారు. దేవదాస్ అయ్యగారు అనంతరం తమ తండ్రి గారు రెవరెండ్ సుదర్శన్ అయ్యగార్ ద్వారా సంస్థ నిరాటంకంగా నిర్వహించబడుతూ వచ్చిందని, ఇప్పుడు తమ హయాంలో ప్రతి ఏడాది మహాసభలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. 3 రోజుల పాటు జరిగే మహాసభలకు మార్గాని ఎస్టేట్స్లో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల నుండి ఉపదేశాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు విచ్చేస్తారని తెలిపారు. వేలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చలువ పందిళ్లు ఏర్పాటుతో పాటు అల్పాహారం, మంచినీరు, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంతో పాటు దూర ప్రాంతం నుండి వచ్చే వారికి వసతి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విచ్చేస్తారని, బైబిల్ మిషన్కు చెందిన అధికారులు హాజరై ఉపదేశం ఇస్తారని తెలిపారు. శాంతి సమాధానం కొరకు నిర్వహిస్తున్న ఈ మహాసభలకు బైబిల్ మిషన్లోని సంఘాలలోని సంఘజనులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మహాసభల నిర్వహణకు లావేటి సుదర్శన్ రావు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తాను కన్వీనర్గా, తమ కుమారుడు సుదన్ షారోన్ కో కన్వీనర్గా వ్యవహరించడం జరుగుతోందని తెలిపారు. లావేటి సుదర్శన్ రావు మాట్లాడుతూ ఈ మహాసభల నిర్వహణలో తాను గత 40 ఏళ్లుగా రెవరెండ్ సుదర్శన్ అయ్యగారితో కలిసి పాలు పంచుకుంటున్నానని అన్నారు. సుదర్శన్ అయ్యగారి ఆశీర్వాద ప్రార్థనల ద్వారా తాను దీవించబడి ఎంతగానో అభివృద్ధి చెందానని అన్నారు. ఈ మహాసభలకు భక్తులు విచ్చేసి ప్రార్థన మహిమను పొంది ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సుదన్ షారూన్, మార్టిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. బైబిల్ మిషను మహాసభలు ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగిస్తూ ఉన్నాం. ఈ ఏడాది కూడా మార్చి నెల 11, 12, 13, 14 తారీఖుల్లో, అంటే మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 6 గంటల నుండి ఉపదేశ సభలు ఉంటాయి. ఈ సభలకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది ప్రజలైనటువంటి వారు వచ్చి దైవాశీర్వాదం పొందుతారు. అందుకు విస్తృతమైన చలవ పందిర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి ప్రజలకు ఉదయకాలంలో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, వసతి ఇవన్నీ కూడా ఉచితంగా తాగడానికి చల్లని మంచినీరు ఇవన్నీ ఉచితంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సభలలో ముఖ్య అతిథిగా రాజమండ్రి పార్లమెంటు మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ మార్గాని భరత్రామ్ గారు ఈ సభలలో వారు ఏకీభవించనై ఉన్నారు. అలాగే బైబిల్ మిషన్ అధికారులైనటువంటి వారు ఈ 3 దినాలు ఈ సభలలో ఉండి ఉపదేశాలు జరిగించనై ఉన్నారు. ప్రజా శ్రేయస్సు కొరకు, అలాగే లోక సంబంధమైన శాంతి కొరకు, సమాధానం కొరకు ఈ సభలో ప్రతి ఏడాది జరిగిస్తూ ఉన్నాం. ఇంచుమించుగా 40 సంవత్సరాలు బట్టి నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ఇది స్థాపించిన మా గురువర్యులు సుదర్శనయ్య గారు ఇందులో నాకు ఎంతగానో ప్రోత్సహించి ప్రభు పని చేయడం వల్ల నువ్వు అభివృద్ధి పడతావు అని ఆ దృక్పథంతో ఆయన ప్రార్థనాపరుడు, ప్రార్థన చేయగా నేను చాలా అభివృద్ధిలోకి వచ్చాను. అలాగే వారి యొక్క
కుమారులైనటువంటి సారుణయ్య గారు, వారి యొక్క కుమారులు సుధన్ సారుణ్ గారు కూడా ఈ యొక్క బైబిల్ మిషన్ పుట్టింటి సభలకు గొప్పగా వారి తండ్రి గారు ఇచ్చిన భారాన్ని, బాధ్యతను ఇది దేవుని పనిగా భావించి ఈ సభ 58వ సభలో అడుగుపెట్టించాం. ఇక్కడ ఈ మార్గాని భరత్ గారి యొక్క సహకారంతో ఈ స్థలం మాకు ఉచితంగా ఇచ్చి ఈ సభలకు వచ్చిన ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఉచిత భోజన వసతులు, నీటి వసతులు, ఇక్కడ ఉండడానికి సదుపాయాలు, అలాగే ఉదయం టిఫిన్ ఇవ్వడానికి అన్నీ కూడా ఇక్కడ ఏ లోటు లేకుండా ఈ సభలకు వచ్చిన ప్రజలందరికీ కూడా సదుపాయాలు కల్పించాం. రాజమండ్రి హుకుంపేటలో గోరంట్ల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ను టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో గోరంట్ల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జీపీఎల్ టోర్నమెంట్ను నేడు హుకుంపేట డీమార్ట్ ప్రక్కన గ్రౌండ్స్ నందు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, పెండ్యల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, మట్టా శ్రీను, బొప్పన నానాజీ, ధారా అన్నవరం, కామిని భాస్కర్, గారిపాటి నాగేశ్వరరావు, బాబు ఖాన్, వెల్లమాటి రామకృష్ణ, భీమారశెట్టి రమేష్, బొప్పన శ్రీను, అల్లూరు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 44వ డివిజన్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 44వ డివిజన్లో తెలుగు యువత నాయకులు వంజరపు శంకర్ నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్ని కృష్ణ పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రాజమండ్రిలో వైసీపీ నాయకుడు ఎన్నికల ముందు ఓట్ల కోసం హడావిడిగా పట్టాలు ఇచ్చి మోసం చేశాడని విమర్శించారు. తాను మాత్రం త్వరలో కానవరంలోని స్థలంలో 10,000 పట్టాలకు చట్టబద్ధత కల్పించి ఇస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, 5 అవసరార్థులకు బియ్యం అందజేశారు. టీడీపీ నగర ఉపాధ్యక్షుడు జానకి రామయ్య అధ్యక్షతన జరిగిన సభలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపొడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం, జవ్వాది విజయలక్ష్మి, పాలవలస బ్రహ్మాసి, టీడీపీ నాయకులు మల్లా వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. శంకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసవార భౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ అన్నది మనందరికీ కూడా ఒక పండుగ. ఈరోజు చూసాం విగ్రహం, ఆ తేజస్సు చూడండి, ఆ నిలువెత్తు రూపం చూడండి. ప్రజల కోసం ఆయన చేసిన సంక్షేమాన్ని మనం చూసాం. అలాంటి వ్యక్తి విగ్రహం మన దగ్గర ఉండడం అన్నది మనందరికీ కూడా ఒక అదృష్టం, ఒక గౌరవం. ఈరోజు తెలుగువాడు గర్వంగా ఎక్కడైనా సరే తిరుగుతూ ఉన్నారంటే దేశ విదేశాల్లో అది అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అన్న విషయం మీరు గమనించాలి. ఆనాడు ఉత్తర భారతదేశంలోని ఆధిపత్యం వ్యవహరించినప్పుడు తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూడండి. కిలో 2 రూపాయలకే బియ్యం, పెన్షన్, ఇలాగ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు. వాటిని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేయడం కూడా జరిగింది.
3000 పెన్షన్ని 4000 కూడా చేయడం జరిగింది. పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాదు, ప్రభుత్వ పరంగా కూడా ప్రజలకి ఏం మేలు చేయాలి, ఏం చేస్తే మంచిదైన ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు. మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు ఆలోచించాలి. ఏ విధంగా షరతులతో కూడిన సంక్షేమం జరిగిందో కూడా గమనించాలి. ఓ పక్కన సంక్షేమం ఇచ్చేవారు, మరో పక్కన బాధుడు. ఈరోజు ఇవన్నిటికీ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంది. మీకు ఎన్నికల ముందే చెప్పడం జరిగింది ఏ విధమైన షరతులు లేని సంక్షేమం ఇస్తామని. ఈరోజు దీపం పథకం ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కూడా అమలు చేయడం జరిగింది. 4000 పెన్షన్ పెంచడం జరిగింది. చెత్త పన్ను తీసేస్తామన్నాం, చెత్త పన్ను తీసేసాం. కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, కరెంటు ఛార్జీలు పెంచలేదు. కానీ గత పాలకులు చేసిన పాపాలు ఈ రోజుకి మనం మొయ్యవలసి వస్తూ ఉంది. అనేకమైన భారాలు మోపేసి పోయారు. లక్షల కోట్లు అప్పు చేసేసి హాయిగా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నెగ్గినందుకు కనీసం అసెంబ్లీకి వచ్చి మోహం కూడా చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదంటే అడుగుతారు అసెంబ్లీలో, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయావు, ప్రజలపైన భారాలు ఇంకా ఉన్నాయి, సమాధానం చెప్పు, ఏం చేసేవి డబ్బంతా అని అడుగుతారని ఈరోజు అసెంబ్లీకి కూడా రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి గ్రామ దేవత 2వ రోజు శ్రీ పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. అమ్మవారికి ముదునూరి సత్యనారాయణ వర్మ దంపతులు లక్ష పుష్పార్చన కార్యక్రమం. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేయాలి. 120 కోట్ల రూపాయలు ప్రజాధనం కొల్లగొట్టిన వారిపై వైసీపీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాయచోటి ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేయాలి, విహెచ్పి డిమాండ్. రాజమండ్రిలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్లో వినతి పత్రం అందజేత. యువత సమస్యలపై 12న కలెక్టరేట్ దగ్గర ఆందోళన. మాజీ ఎంపీ మార్గని భరత్. గోదావరి నది గర్భంలో ఇసుక తరలింపులో పెద్దలెవరు? ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.